చనిపోయింది బన్నీ అభిమాని కదా. బన్నీ సినిమా రిలీజ్ రోజు బన్నీ చూసే సినిమా కోసం వచ్చినామె ఎవరు? బాలకృష్ణ ఫ్యాను, ప్రభాస్ ఫ్యాను, ఇంకా ఈ మధ్యన వాళ్ళ మధ్యన వచ్చినాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాను, చిరంజీవి ఫ్యాను కాదు కదా. బన్నీ సినిమాకి వచ్చిన తల్లి చనిపోయింది అంటే బన్నీ ఫ్యాన్ చనిపోయింది, మీరు ఎంత బాధపడాలి? ఆ బాధ సినిమా ఇండస్ట్రీలో కనిపించట్లేదు అనే కదా. అందుకనే అటువైపుగా మీరు ఆలోచించండి అని మన సిగ్నేచర్ ద్వారా వాళ్ళకి చెప్తున్నా. ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ప్రేక్షకులు మీరు అసలు ఈ తొక్కిసలాటలు జరిగే వాటికి పోకండి. ఎందుకు ఒక 10 రోజులు అయితే ఓటీటీలు వస్తాయి, ఇంకొక 20 రోజులు అయితే టీవీలలో వస్తాయి. దీని కొరకు మాస్ ఫోబియా ఎందుకు? ఇప్పుడు సామాన్య సగటు జనం కూడా ఈ పోరగాళ్ళు కొట్లాటలు పోతే తట్టుకోలేకపోయి చనిపోతుంటారు. సినిమా కొరకు చావడం ఎందుకు? సినిమా ఏడిపోయి మన కొరకు తీసింది. అది ఎప్పటికైనా నిన్ను రీచ్ కావడానికే కదా వాళ్ళు సినిమా తీసింది. ఏదో ఆ గ్రహాంతరవాసుల కొరకు తీయలేదు కదా. ఎందుకు ఇంత ఫెనటిజం ఉండే వాటి పట్ల మీరు పోయి గ్రాండ్ గలాస్లో పోయి ప్రాణాలు తీసుకోవడం? ఇప్పుడు అల్లు అర్జున్ తీసిన సినిమా అయినా, ప్రభాస్ తీసిన సినిమా అయినా వాళ్ళు మన కొరకే తీసిండ్రు. మన కొరకు వాళ్ళు రీచ్ అయ్యేటట్టుగా వివిధ ప్లాట్ఫామ్లలో వస్తున్నారు వాళ్ళు. మొదట థియేటర్లు అయితే, తర్వాత ఓటీటీలు అయితే, తర్వాత టీవీల దగ్గరికి వచ్చి మన దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునే పని టెస్ట్ పెట్టుకుంటే, మీరు థియేటర్ల కాడికి అనిపోయి సమస్యలు ఉండే దగ్గర ఎందుకు పోవడం? మీకు ఏది సౌఖ్యంగా ఉంటుందో దాన్ని ఎంచుకోండి. ఓటీటీ సౌఖ్యంగా ఉంటే ఓటీటీ, థియేటర్ సౌఖ్యంగా ఉంటే ఏముంది, ఒక 20 రోజుల తర్వాత దీనికి కూడా టికెట్లు మంచిగా దొరుకుతాయి కదా. ఫస్ట్ షో ఫస్ట్ డేనే అని ఎందుకు ఈ మరీ ఎక్కువగా మీరు రెచ్చిపోయేదని. రెండోది యూత్ కూడా వీళ్ళు కూడా ఈ ఫ్యాన్స్ అనగానే ఒక రకమైన ఏమంటాం ఒక రకమైన ఉత్తేజంతో ఉంటారు. కానీ వీళ్ళ స్పీడ్ని అందుకోలేరు కదా మామూలు జనం. తొక్కిసలాట జరిగే ప్లేస్లలో మీరు అవాయిడ్ కండి. అసలు మీరు తర్వాత పోండి, నష్టమైంది. కానీ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, బన్నీ కూడా వ్యక్తిగతంగా కాంట్రవర్షియల్ కాదు, ఎవరు జోలికి పోయేటోడు కాదు, ఎవరితో ఉండేది కాదు, ఎవరితో పంచాయతీలు పెట్టుకునేటోడు కాదు. ఇలా ఈ సమస్యలు ఉన్నందుకు మాకు కూడా ఇబ్బందికరంగానే ఉంది ఈ పరిస్థితి తనకు రావడం. కానీ నీకు బెనిఫిట్ షోలు ఇచ్చినాము, స్పెషల్ షోలు ఇచ్చిన దీంతోనే కదా, నీకు పుష్పతోనే ఉంది, ఇంతకుముందు లేదు. మా వెంకరెడ్డి గారిని పట్టుకొని నువ్వు స్పెషల్ షోలకి ఇవ్వటి మీరు ఇవ్వకండి సార్, ఇట్లా అయిపోయిందని ఆయన అంటే. మనమేంది ఇండియన్ సినిమా వరల్డ్ క్లాస్ అవుతున్నది. బాహుబలి కాంచి అది మొదలైంది, RRR, తర్వాత పుష్ప, ఇవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పోతున్నాయి. కాబట్టి తెలుగు సినిమాను, తెలంగాణ సినిమాను మనం ప్రమోట్ చేసుకోవడానికి, ఎక్కువ మద్దతు చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కదా అది. ఒకవేళ అట్లయితే బన్నీ మీద ఇష్టం లేకపోతే ఆ స్పెషల్ షోస్కి ఎందుకు ఇస్తాడు? తర్వాత చెప్పిండు కదా చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా వాళ్ళకి చుట్టాలి, వారి భార్య కూడా రేవంత్ రెడ్డి గారు చుట్టాలి. అట్లా చుట్టాలని కూడా జైల్లో పెట్టుకుంటారా? రామ్ గోపాల్ వర్మ ఈ సంఘటన పైన స్పందించండు. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో పోయినప్పుడు తొక్కిసలాట జరిగి చాలామంది చనిపోతూ ఉన్నారు. కరెంటు తీగలు తాగి చాలామంది ఫ్లెక్సీలు కట్టేటప్పుడు చనిపోయినారు. మరి రాజకీయ నాయకులకు ఎలాంటి శిక్షలు ఇస్తారు? దానికి కూడా బాధ్యత పెట్టమనండి, మంచిదే. దానికి పోటీ ఏం కదా, దానికి కూడా పెట్టమనండి. ఇప్పుడు అలా భర్త కేసు పెట్టకపోతే ఇష్యూ లేదు కదా. మేము చూసుకుంటాం, మీ కుటుంబాన్ని చూసుకుంటామని అల్లు అర్జున్ గారు ఎంత బతిమలాడినా ఆయన కేసు పెట్టిన, ఆయన బాధ అనిపించింది. ఇప్పుడు మీరు రేపు రాజకీయ పార్టీ నాయకులతో మళ్ళీ విత్డ్రా చేసుకున్నాను అనుకోండి, నేను ఈ బాధ అంతా చూసి నేనే దీనికి అంత సమస్యన, నా భార్య పోయింది, ఇక రాదు నాకు, ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు పోనీలే అని చెప్పేసి మనోడు కూడా చాలా హ్యూమానిటీతో వెనుకొచ్చింది. రాజకీయ పార్టీలు పెట్టిన మీటింగ్లో కూడా క్రౌడ్ కంట్రోల్ చేయడంలో ఫెయిల్యూర్ అయితే బాధ్యులు చేసుకోవచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. దాన్ని ఏమి రామ్ గోపాల్ వర్మ గారిని ఏమి విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. ఒకరికొక న్యాయం ఏంటి అనేది ఆయన వాదన ఇప్పుడు, అంతే కదా. రాజకీయ నాయకుల్లో కూడా ఇప్పుడు ఇక్కడ కూడా మీరు నిజంగా ఇంత పెద్ద క్రౌడ్ వస్తుందంటే ఇంకా డిప్యూట్ చేసుకొని ఒక 100-200 మంది పోలీసుని దింపడానికి కూడా సమస్య లేదు. కానీ అనుకోని క్రౌడ్ వచ్చింది, మీరు అనుకున్న కాంచి రాకపోవడం వల్ల వచ్చిన సమస్య. అనుకోని క్రౌడ్ కాదు, చాలామంది చెప్తున్నది ఏంటంటే తను సినిమా చూడడానికి వచ్చినప్పుడు సినిమా వరకే పరిమితం అయితే సరిపోయేది, కానీ వస్తున్నారనే ఒక సమాచారం అక్కడికి అందడంతో మిగతా సినిమా చూడని వాళ్ళు కూడా అక్కడ చాలామంది వచ్చిండ్రు. థియేటర్లో ఎంతమంది పడతారు బ్రదర్? 500-600 ఉంటారు. కానీ ఇలాంటి షోస్కు సీక్రెట్గా పోయి చూడండి హీరోలు. మీరు కూడా మేము వస్తున్నామని చెప్పకండి సినిమా. ఎందుకంటే ఇప్పుడు నేను సినిమా తీసిన, నా సినిమా ఎన్నోసార్లు చూసుకుంటా నేను. రిఫ్రెష్మెంట్ అంటే ఇంకా కొత్తది యాడ్ చేయాలి, ఇంకా జనాలకు చూపించే టైం వస్తుంది భవిష్యత్తులో. కానీ మీరు చూడాలనుకున్నప్పుడు జనం మధ్యన చూడాలనుకున్నప్పుడు జనం ఫీల్ కాండి, క్రౌడ్ ఫీల్. ఇది ఒక ప్రచారం లెక్క చేయకండి ఆర్భాటం. అంటే నాట్ ఈవెన్ అర్జున్, మిగతా నాయకులు కూడా
అఫ్ కోర్స్ హీరోలు అంటే న్యాచురల్గా ఇప్పుడు మేము పొలిటికల్ లీడర్స్ మమ్మల్ని నేనే బహిరంగ సభలోకి పోయి నేను దాచుకొని వచ్చేస్తా. ఎందుకు ఈ సెల్ఫీల నుంచి మొదలు పెడితే ఎట్లా చాలా క్రౌడ్ ఉంటుంది. అట్లాంటప్పుడు సినిమా హీరో అంటే ఇంకెక్కువ ఉంటుంది. దీన్ని తీవ్రతను తగ్గించేటట్టుగా చేయాలి. మీరు సినిమా ప్రజలతో చూసి ప్రజల మూడ్ని కనుక్కోవాలంటే మూతికి గుడ్డ కట్టుకొని హాయిగా ప్రశాంతంగా చూస్తే సినిమా ప్రజలు ఎట్లా ఫీల్ అవుతారని తెలుస్తుంది. కానీ దీన్ని ప్రచారం కొరకు కాకుండా ఇట్లా ఆర్భాటం కొరకు కాకుండా చేయాల్సిన అవసరం ఉంది. ముందు నుంచి అల్లు అర్జున్కి అయిన అనుభవం వల్ల చాలామంది హీరోలు కూడా వాళ్ళు రిడ్రెస్ చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. ఈ సంఘటన చాలా సమాధానాలు దేశానికి చెప్పింది. పుష్ప అంటే నాట్ ఈవెన్ తెలుగు సినిమా మాత్రమే కాదు కదా, ఇండియన్ స్క్రీన్ మొత్తం అల్లు అర్జున్ అరెస్ట్ అయితే అది నేషనల్ ఇష్యూ అయింది. ఎందుకు? అదొక హిట్ సినిమా అని. తెలంగాణ తెలుగునే కాదు, మొత్తం ఓవరాల్గా ఇండియాలో ఉండే హీరోలందరూ కూడా దీన్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. ఎంతమందికి గుణపాఠం చెప్పినా కూడా ఓ తల్లిని కోల్పోయినప్పుడు చాలా ఆ కోణము ఇప్పుడు మనం రాజకీయ నాయకులమైనా సినిమా ఫేవరెట్లమైనా కూడా ఆ కోణం చాలా డిఫరెంట్ కదా. అది ఎవరు తీర్చలేరు, ఎవరు ఆ లోటును భర్తీ చేయలేరు కదా. అది చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారి వైపు మాట్లాడాలంటే కూడా మళ్ళీ అది గుర్తొచ్చేటప్పుడు సమస్య వస్తుంది. ఎందుకంటే ఆ కోణం నెగ్లిజిబుల్ ఇష్యూ అయింది అది, కానీ వరల్డ్ ఫేమస్ అయింది ఆ డెత్. ఇది వాళ్ళకు కొంతమంది ఏమంటారు, అరే అంత క్రౌడ్ ఉందా అల్లు అర్జున్ మూవీకి, మరి ఎందుకు పోయిందనే కోణం కూడా వచ్చింది. కాబట్టి నేనేమంటున్నా, అది అల్లు అర్జున్ గారు కానీ, మెగా ఫ్యామిలీ కానీ, లేకపోతే బాలకృష్ణ గారు కానీ, ఇతరత్ర ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ప్రజా కోణం నుంచి మీ ప్రచారాన్ని, మీ యొక్క ఏమంటారు మీ వే ఆఫ్ మూమెంట్. ఇక్కడ బాధ అంతా అదే కదన్నా. ఇప్పుడు ప్రచారం అంతా అల్లు అర్జున్ చుట్టే తిరుగుతుంది, కానీ కుటుంబంలో పిల్లాడు వెంటిలేటర్ మీద ఉండి తల్లిని కోల్పోయి ఒక చిన్న అమ్మాయి అనాథ అయిపోయి అసలు ఎలాంటి దీనావస్థ స్థితిలో నన్ను అడిగితే నేను అంటున్నా, అల్లు అర్జున్ గారు కానీ లేకపోతే చిరంజీవి గారు కానీ వాళ్ళ ఇంటికి పోయి ఒకసారి పరామర్శ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎట్లాగా ఆదుకుంటుంది, ప్రభుత్వం వెంట ఉంటుందా దానికి సంబంధించిన అంశాలు. ఇప్పుడు నిన్న శారద గారు కూడా పోయిండ్రు, పరామర్శిస్తున్నారు, అంతా అవుతుంది. కానీ మీరు కూడా పోండి, ఆ కుటుంబానికి దన్నుగా ఉండండి, భవిష్యత్తులో వాళ్ళకి ఏమైనా సహకరించండి అనేది నేను చెప్పగలను. అన్న, ఈ అల్లు అర్జున్ విషయంలో ప్రధానంగా అసలు ఈ చర్చకు దారితీసింది పునాది అంతా అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడమే ప్రధాన కారణం అని ఒక చర్చ జరుగుతుంది. దీనిపైన ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు ఇలా దేశంలోనే ఫేమస్ అయిన ముఖ్యమంత్రి. అల్లు అర్జున్ గారు పేరు చెప్పకపోతే ఆయన మీద కక్ష పెట్టుకునే స్థాయి కదా వాళ్ళ చుట్టమే. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మనోనికి కొంచెం బ్లాంక్ అవుతుంటాడు అప్పుడప్పుడు స్పీచ్లలో. హీఈస్ నైస్ జెంటిల్మన్, బట్ స్పీకర్ కాదు, గౌరవనీయులైన అనేది కూడా రాలేదు మీకు చూస్తే ఆ స్పీచ్. నేను అన్నాక చాలామంది అన్నాక అది చూసిన. దానికి రేవంత్ రెడ్డి గారు ఫీల్ అవుతారనంటే నేనైతే అది నేను నమ్మను. ఎందుకంటే ముఖ్యమంత్రిగానే కాదు, వ్యక్తిగతంగా కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎదుగుదలను చూసినోడు, ఈ ఏరియాలో ఉన్నోడే కాబట్టి, తర్వాత వాళ్ళు వ్యక్తిగతంగా కూడా తెలిసిన వాళ్ళు కాబట్టి, ఏదో పేరు చెప్పకపోతే పేరు మర్చిపోయింది కాబట్టి అరెస్ట్ చేద్దామని సీన్ అట్లా ఉంటుంది. అది ఏమైనా బయట వీళ్ళు విపక్షాలు ప్రచారం చేసుకునేదే. కానీ డెఫినెట్గా తను ఆ మేజర్ ఈవెంట్ కాకుండా జనానికి ప్రపంచానికి తెలియకుండా ఉండే పరిస్థితి ఉంటే అరెస్ట్ వరకు ఉండునో లేదో నాకు తెలియదు. పర్టికులర్లీ డెత్తే ప్రధానమైన అంశం. అది ఆయనకు కూడా కనెక్ట్ అవుతుంది. మన మాదిరిగానే మనం డిస్కస్ చేసుకున్న మాదిరిగా రేవంత్ రెడ్డి గారికి కూడా కనెక్ట్ అవుతుంది. ఆ కింది స్థాయి నుంచి వచ్చిన నేపథ్యం కాబట్టి పేరు విషయంలో ఒక అనుకుందాం, మనం నెగిటివ్గా అనుకుందాం. అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తకపోతే రేవంత్ రెడ్డి గారికి వచ్చే తక్కువే ఉంటుంది. లేకపోతే ఆయన దీనికి అరెస్ట్ చేస్తే, ఒకవేళ దీనికి అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారికి వచ్చే అడ్వాంటేజ్ ఏముంటుంది? ఇక్కడ ఇంకో కారణం కూడా ఉంది. అల్లు అర్జున్ పేరు తేయకపోవడం, అంటే ఆ సమయానికి గుర్తు రాకపోవడం, చెప్పకపోవడం ఒక సమస్య అయితే, దాన్ని కోట్ చేస్తూ ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ అన్నాడు, మీ పేరు చక్కగా సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలకే తెలియదు, ఇంకా మామూలు వాళ్ళకి ఏం తెలుస్తుంది అని. కేటీఆర్కి అందరికి తెలుస్తుంది, పైనుంచి కింది వరకు తెలియని రాదు ఏమవుతుంది. దాంతో వచ్చే లాభం ఏం లేదు కదా. ఆయన అంతకంటే ఈ విషయంలోనే రేవంత్ రెడ్డి గారు సీరియస్ తీసుకున్నారు. అదేముండదు, కేటీఆర్ కోట్ చేయడం వల్ల. కేటీఆర్ కోట్గా నేను ఒకటే చెప్తా, మిత్రుడే కేటీఆర్, కానీ కొంచెం సెన్సిబుల్గా, మెచ్యూర్గా, పర్ఫెక్ట్గా క్రిటిక్ చేస్తే జనం నుంచి కూడా హర్షం వస్తుంది. నేను పదే ఎందుకు కేసీఆర్ని బయటికి రాను అంటున్నా కూడా కారణం ఇదే. మీ ఓనికి నువ్వేం ఇన్పుట్ ఇస్తున్నావో తెలియదు, కానీ బయటకు వచ్చి
రంప చేసి పడేసి ఏమంటారు దాన్ని గబ్బు చేసి పడేస్తుంది. కేసీఆర్ చెప్పింది ఒకటైతే ఈయన చేసేది ఒకటో. కేసీఆర్ చెప్తుండో లేదో నాకు తెలియదు, కానీ ఒక విపక్ష నాయకుల్లో లేయర్ 2 లీడర్స్ వీళ్ళు. ఎవరు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ. వీళ్ళ విమర్శల్లో సహేతుకత లేదు, వీళ్ళ విమర్శల్లో స్టాంటిటీ లేదు, వీళ్ళ మాటలు నమ్మే స్థితిలో ఎవరు లేరు. ఇది సమస్య. కేసీఆరే బయటకు వస్తే నా మాట ఎవరు నమ్ముతారు అనుకుని రావట్లేడు ఆయన. కానీ ఇప్పుడు దీనివల్ల మీకు వ్యక్తిగతంగా కాదు, రాజకీయంగా కూడా ఎంత నష్టం జరుగుతుందో మీకు భవిష్యత్తులో తెలుస్తుంది. నేను ఇది ఒక హంబుల్గా వాళ్ళకి చెప్తున్నది. ఇది రైట్. ఒక అంశం మీద ఇప్పుడు లగచర్లో ఉన్నది, దాంట్లో మీరే రైతుల మధ్యన రౌడీల్ని పంపించేస్తారు, ఐఏఎస్ ఐపీఎస్ల మీద దాడి చేస్తారు, మళ్ళీ రైతులు పక్షాన మేము ఉన్నామని చెప్పి కొట్లాడతారు. ఇది ఇప్పుడు ఆటో వాళ్ళల్లో మన వాళ్ళని టీఆర్ఎస్ ఆటో ఉన్న వాళ్ళని చేస్తారు, దాంట్లో పోయి కొట్టి ఫ్రీ బస్సు వాళ్ళ మీద టార్గెట్ చేస్తారు. అశోక్ నగర్ పోతారు వీళ్ళు టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ పిల్లలు పోతారు కదా, వాళ్ళ మధ్యన ఎరుకవుతారు, ముఖ్యమంత్రి గారిని తిడుతుంటారు. ఉద్యోగాలు మీరు ఇస్తుంటే వద్దని ఇట్లా ఈ రకమైన పోతుంది. అదే కేసీఆర్ ఉంటే కొంచెం సోయితో ఆలోచిస్తాడు. పైగా విపక్ష నేత, నువ్వు ఎందుకు రావా అంటే వరకు నేను వస్తేనే నడుస్తుంది ఆయన అంటాడు. నువ్వు వస్తే కాదు, నువ్వు రాకపోయినా నడుస్తుంది. ఎవరు లేకపోయినా రాజకీయం ఆగదు, లోకం ఆగదు కదా. కాబట్టి మీరున్న పరిస్థితులు భిన్నంగా ఉండి కువిమర్శలు చూస్తే ప్రతి దాంట్లో మనోడు దీంట్లో అల్లు అర్జున్ ఇష్యూలో కూడా కొంత ఏదో ఇంకా చూసిన నేను విమర్శలు గుర్తుపట్టడం అనేది కూడా కాదు. ఇంత పెద్ద సెలబ్రిటీని మీరు చేస్తారా, మళ్ళీ ఏమంటాడు సన్నాయి నొక్కులు ఇటువైపు వాళ్ళు. ఆమె చనిపోయింది, వాళ్ళ కుటుంబం పట్ల నా సానుభూతి ఉన్నా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మాత్రం నచ్చట్లేదు. ఇది ఎట్లా ఉంటుందో చూడు, అట అంటే నా గరక నా ఘాట్కా లెక్క. డెఫినెట్గా క్రైమే, వ్యక్తిగతం. రైట్. చుట్టమే, చట్టమే. ఎట్లా చెప్పి ఆయన చెప్పింది కూడా చాలా పకడ్బందీగా చెప్పింది కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు తప్పు చేయడానికి 0.1% కూడా ఎప్పుడు అవకాశం ఉండదు. ఎంత పారదర్శకంగా ఎంత నిర్దిష్టంగా ఉంటాడో మాకు తెలుసు. కాబట్టి మీరు ఆయనను విమర్శించేటప్పుడు కూడా ఆ స్థాయి నిర్దిష్టత ఉంటేనే మీకు వర్కౌట్ అవుతుంది. తప్పితే కానీ గాయగత్తర చేస్తాము, అట్ట చేస్తాం, ఇట్ట చేస్తాం, మూమెంట్ కాలంలో ఏదంటే కిరోసిన్ పోసుకున్న అగ్గిపీట దొరకలేదన్నట్టుగా, శ్రీకాంతాచారికి అగ్గిపీట దొరికినట్టుగా మాట్లాడితే ఎవ్వడు పట్టించుకోరు. ఆయన మీరు 10 సంవత్సరాలు దోచుకున్న పరిస్థితి అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చి శుద్ధులు చెప్తా అంటే ఎవరు నమ్ముతారు? కాబట్టి ఇవన్నీ కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.